ఒకప్పటి కంచుకోటలో చివరి నిమిషంలో టికెట్ కేటాయిస్తూ ఇటీవల చేతులు కాల్చుకుంటున్న టీడీపీ ఈసారి ఎలా స్పందిస్తుందనే ఉత్కంఠ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నెలకొంది. బంగారం, వస్త్ర వ్యాపార రంగంలో రెండో ముంబైగా పేరుగాంచిన ప్రొద్దుటూరులో అధికార పార్టీ రాజకీయాలు టికెట్ ఆశావహుల మధ్య వివిధ మలుపులతో సాగుతున్నాయి. మున్సిపల్ రాజకీయాలు, నియోజకవర్గ రాజకీయాలు మిళితమై నడుస్తున్నాయి. కొంతకాలం పీపుల్స్ వార్గన్ రాజకీయాలు, మరికొంతకాలం ఫ్యాక్షన్ బాంబుల రాజకీయాల్ని చవిచూస్తున్న నియోజకవర్గం ఓటర్లు ఈ దఫాలో రెడ్డి, నాన్ రెడ్డి రాజకీయాల్ని ఎదుర్కొంటున్నారు. బీసీలకు టికెట్ ఇస్తేనే గెలుపు సాధ్యమన్న వాదనల మధ్య ప్రొద్దుటూరు ఎన్నికల రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాయలసీమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత. కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం సైతం అదే కోవలో ఉంటోంది. వస్త్ర వ్యాపారానికి తోడు బంగారం, నూనె మిల్లులు, పత్తి పరిశ్రమలతో అలరారే ఈ సెగ్మెంట్లో రాజకీయాలు సైతం విభిన్నంగా ఉంటున్నాయి. 1952లో ఏర్పాటైన ప్రొద్దుటూరు నియోజకవర్గం తొలి ఎమ్మెల్యేగా కందుల బాలనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. తన ప్రత్యర్థి ఎర్రముని రెడ్డిపై విజయం సాధించారు. 1955లో రెండోసారి కూడా బాలనారాయణ రెడ్డే ప్రొద్దుటూరుకు ప్రాతినిధ్యం వహించగా ఆ తర్వాత మరో 4 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ప్రొద్దుటూరులో జెండా ఎగురవేశారు. 1983 తెలుగుదేశం ఆవిర్భావం తరువాత డాక్టర్ ఎంవి రమణారెడ్డి తన సమీప ప్రత్యర్థి, స్వతంత్ర అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డిపై విజయం సాధించారు. 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నంద్యాల వరదరాజురెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడి తన ప్రత్యర్థి డాక్టర్ ఎంవి రమణారెడ్డిపై పైచేయి సాధించారు. 1989లో కాంగ్రెస్ పార్టీలోకి మారిపోయిన వరదరాజుల రెడ్డి 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో వరుస విజయాలు సాధిస్తూ 5 సార్లు ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. నియోజకవర్గాన్ని కాంగ్రెస్ కంచుకోటగా మార్చేశారు. 2009 ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ నాయకత్వంలో కాంగ్రెస్ గాలి వీస్తున్న టైంలో ప్రొద్దుటూరులో ఒక్కచోటే టీడీపీ జెండా ఎగిరింది. టీడీపీ నుంచి పోటీ చేసిన మల్లెల లింగారెడ్డి ప్రొద్దుటూరులో 5 సార్లు పాగా వేసి సిట్టింగ్ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అప్రతిహత విజయాలకు డబుల్ హ్యాట్రిక్ కు గండి కొట్టారు. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి 73,023 ఓట్లు పోల్కాగా సిట్టింగ్ దిగ్గజం కాంగ్రెస్ అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డికి కేవలం 56,867 ఓట్లే వచ్చాయి. 16,156 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి నెగ్గుకొచ్చారు. కడప జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 9 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తే ఒక్క పొద్దుటూరులో మాత్రమే తెలుగుదేశం అభ్యర్థి మల్లెల లింగారెడ్డి సీనియర్ నేత వరదరాజుల రెడ్డిపై విజయం సాధించి రికార్డు సృష్టించారు. 2019 ఎన్నికల్లోనూ మరోసారి టికెట్ కోసం ట్రై చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల బలంగానే వార్డు, గ్రామస్థాయి, మండల స్థాయి నాయకుల యొక్క బలం కానీ, సామాజిక వర్గాల యొక్క సపోర్టు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా ఉంది. కాకపోతే కొన్ని కారణాల వల్ల టికెట్ల విషయంలో లేటుగా ఇవ్వడం కానీ, లేకపోతే గతంలో బీజేపీకి పొత్తులు పోవడం కానీ, ఇంకా వేరే పరిణామాల వల్ల ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది తప్ప ఎప్పుడు కూడా ఇక్కడ ఓడిపోయే పరిస్థితి లేదు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ 2009 ఎన్నికల్లో కడప జిల్లాలో నేను ఒక్కడనే 16,500 మెజార్టీతో గెలుపొందడం జరిగింది. తెలుగుదేశంలో రాయలసీమలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత హైయెస్ట్ మెజార్టీతో ఒక్కనే గెలవడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాదాపు 3,000 ఓట్లు మైనస్ రావడం జరిగింది. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉందో అర్థమవుతా ఉంది. ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లో ఆసక్తికర పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా చేసిన వరదరాజుల రెడ్డి తిరిగి టీడీపీ గూటికి చేరి పోటీ చేయగా ఆయనపై వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆయన శిష్యుడైన రాచమల్ల శివప్రసాద్ రెడ్డి బరిలోకి దిగారు. తన గురువుపై 12,945 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తన జీవితంలో ఇవే చివరి ఎన్నికలు అని ప్రకటించిన నంద్యాల వరదరాజుల రెడ్డి చివరి ఎన్నికల్లోనూ ఓటమినే రుచి చూశారు. ప్రస్తుతం 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి అభ్యర్థిత్వం
దాదాపుగా ఖరారైంది. కానీ అధికార టీడీపీలో మాత్రం టికెట్ల పంచాయతీ తీరలేదు. టీడీపీ తరపున పోటీ చేయడానికి మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులు, లింగారెడ్డిలతో పాటు బీసీ అభ్యర్థిగా బుర్రా రామాంజనేయులు, స్టీల్ ప్లాంట్ సాధనా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, మైనారిటీ నాయకులు ముక్తార్లతో పాటు సీఎం రమేష్ సోదరుడు సీఎం సురేష్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. అవకాశం చంద్రనాయుడు కల్పించాలనుకుంటే నేను జిల్లాలో మొదటిగా ప్రొద్దుటూరు కాన్స్టిట్యున్సీ కోరుకుంటాను. ఎందుకంటే ఇక్కడ ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది, 25-30 సంవత్సరాలుగా అభివృద్ధి జరగలేదనేది ఒక అభిప్రాయం ఉంది. నాకు అవకాశం కల్పిస్తే, నన్ను గెలిపిస్తే, నాకుండే 5 ఏళ్ల పరిధిలోనే చంద్రబాబు నాయుడు కాళ్ళైనా పట్టుకొని నేను ఒక 500 కోట్లు శాంక్షన్ చేయించుకొని నాకుండే మాస్టర్ ప్లాన్తో నా గ్రామాన్ని ఏ విధంగా అయితే అభివృద్ధి చేసుకున్నానో ఈ నియోజకవర్గాన్ని తాగునీటి సమస్య కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఎంకరేజ్మెంట్ కానీ, ట్రాఫిక్ సమస్య కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయగలుగుతాననే నమ్మకం నాకుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వస్తాడు. ఆయన అవకాశం కల్పిస్తే ఇక్కడ బీసీలు కూడా ఎక్కువ ఉన్నారు, బీసీలంతా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి నాకు అవకాశం ఇస్తే నాకు ఎక్కువ విజయావకాశాలు ఉంటాయని నేను ఆశిస్తున్నాను. పొద్దుటూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు రెడ్లకు తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రాతినిధ్యం ఇస్తోంది. ఈసారి బీసీలకు కానీ, నాన్ రెడ్లకు కానీ టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. జిల్లా మంత్రి ఆదినారాయణ రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి ఇద్దరు సీనియర్ నేత వరదరాజుల రెడ్డికే టికెట్ ఇప్పించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లు టాక్. అధినేత చంద్రబాబు మాత్రం వరదరాజుల రెడ్డికి గాని, లింగారెడ్డికి గాని టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని గతంలోనే తేల్చి చెప్పేసినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే వీరిద్దరూ సైలెంట్ గా తమ వంతు టికెట్ ప్రయత్నాల్లో మునిగిపోయారనే టాక్ నడుస్తోంది. ప్రొద్దుటూరు మున్సిపల్ రాజకీయాల్లో కీలకంగా ఉన్న నాయకులు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి ఈసారి టీడీపీ టికెట్ కేటాయించకుంటే పార్టీకి వారు దూరమయ్యే ప్రమాదముందని కూడా సున్నితంగా హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ప్రొద్దుటూరులో జరుగుతున్న రెడ్డి నాన్ రెడ్డి వార్ ఏ మలుపు తిరుగుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది. బీసీలను ప్రోత్సహిస్తూ వరదరాజుల రెడ్డికి టికెట్టు రాకుండా ఒక వర్గం ప్రయత్నిస్తోందని మాజీ ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తోంది. కాగా వరదరాజుల రెడ్డి నియోజకవర్గంలోని నేతలను కలుపుకుపోకుండా వర్గ వైషమ్యాలను పెంచుతున్నామని ముఖ్యమంత్రి వద్దకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. లింగారెడ్డికి టికెట్ కేటాయిస్తే ఆయన గెలుపు కూడా అంత సులువు కాదని, ఆయన నిర్లక్ష్యం వల్లే ఆయన వర్గమంతా చెల్లాచెదురైందనే ప్రత్యర్థి వర్గాలు ఆరోపిస్తున్నాయి. వీరిద్దరినీ కాదని కొత్త వ్యక్తులను పరిశీలనకు తీసుకుంటే మెరుగైన అభ్యర్థిగా, యువకునిగా ప్రవీణ్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ఉక్కు ఉద్యమం పేరుతో ఆయన కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడిని కలవలేదు, నాకైతే తెలీదు, నన్నైతే ప్రత్యక్షంగా పిలిచి నాతో ఎవరు మాట్లాడలేదు. ఒకటైతే నిజం, యువత మార్పు కోరుకుంటున్నారు, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. దట్టు ప్రొద్దుటూరు ప్రజలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధుల మీద కానీ, మాజీ ప్రజాప్రతినిధుల మీద కానీ ఒక అసమ్మతి ఉంది. 40 ఏళ్ల చరిత్రలో ప్రొద్దుటూరు టౌన్ డెవలప్ చేయలేకపోయినారే అనే ఒక అసమ్మతి ఉంది. రెండవది, రాజకీయ నాయకులు పరిశీలన చేస్తున్నారని మీరు అంటున్నారు. వాళ్ళు ఏడో అమరావతిలో కూర్చోనో లేకపోతే హైదరాబాద్లో కూర్చోనో 4 గోడల మధ్యన పరిశీలన చేసే దాని మీద నాకైతే సమాచారం లేదు. నేను వ్యాఖ్యానించడం కూడా అంత మంచిది కాదు. నేను మళ్ళీ చెప్తాను, ఈ సందర్భంగా ఉక్కు సైనికుల నిర్ణయమే నా హైకమాండ్. ప్రవీణ్ రెడ్డి పేరును కొంతమంది చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే ఉన్నత స్థాయి అధికారులు సూచిస్తున్నట్టు సమాచారం. ప్రొద్దుటూరు విషయంలో మొదటి నుంచి అభ్యర్థుల ఎంపిక పట్ల ఆలస్యం చేస్తూ వచ్చిన పార్టీ అధినాయకత్వం ఈసారి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో దాదాపుగా అభ్యర్థుల్ని ప్రకటించారు. కానీ ప్రొద్దుటూరు నియోజకవర్గ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. అభ్యర్థుల ఎంపిక కసరత్తులో ప్రొద్దుటూరు అభ్యర్థి పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందనే చెప్పవచ్చు. కనీసం ఈసారైనా అభ్యర్థిని ముందుగానే ప్రకటించి తనకున్న బలమైన క్యాడర్ ప్రచారంలో దూసుకుపోయేందుకు అధినాయకత్వం చొరవ చూపాలనే డిమాండ్ ఉంది.